భూమి దుఃఖపడుతుంటే ధర్మదేవుడు ఇలా అడుగుతున్నాడంట, ఓ కళ్యాణి, నువ్వు బాగున్నావా? నీ ఆరోగ్యం బానే ఉందా? నీ ముఖం దుఃఖం చేత నిండిపోయింది అన్నట్టు కనిపిస్తుంది అని అన్నాడంట. ఎందుకు కాంతి విహీనంగా కనిపిస్తున్నావు అని అడిగాడంట ధర్మదేవుడు. 3 పాదాలు పోయి ఒకటే పాదం మీద నడుస్తున్న నన్ను చూసి దుఃఖిస్తున్నావా, లేకపోతే నీచులైన రాజులు మీ మీద శాసనం చేయడం అయినటువంటి స్థితిని చూసి దుఃఖిస్తున్నావా అని ప్రశ్నించాడంట. లేదా యజ్ఞాలు చేయకపోవడం వల్ల దేవతలకి యజ్ఞయాగాదులు లభించడం లేదని దుఃఖిస్తున్నావా? ఇవన్నీ లభించడం లేదు దేవతలకి కనుక ఇంద్రుడు కోపించి వర్షాలు కురిపించట్లేదు అని, దాని వల్ల భూమి అంతా కరువు కాటకాలతో ఉన్నదని దుఃఖిస్తున్నావా? లేదా నీ భారంని తొలగించడం కోసం ఆ పరమాత్మ అవతరించి ఇక్కడ ఎన్నో లీలలు చేసి నీ నుంచి వదిలి వెళ్ళిపోయాడు అని బెంగపడుతున్నావా అని అడిగాడంట ధర్మదేవుడు భూమితో. అయితే దానికి గోమాత అయిన భూమి ఇలా అంటుందంట, నారాయణుడి యొక్క అద్భుతమైన ప్రభావం చేత నువ్వు పూర్వం 4 పాదాలతో ఉండేవాడివి. ఓ ధర్మదేవత, ఆ పాదాలు ఏంటి అంటే తపస్సు, శౌచం, దయ, సత్యం. ఆ 4 పాదాల మీద ఉండేవాడివి ఒక్క పాదం మీద ఉండడం చూసి సహించలేకపోతున్నా అని అన్నదంట భూమి. పాపాత్ముడు అయిన ఈ కలి చేత పీడింపబడుతున్న ఈ జనాలని చూస్తే బాధగా ఉంది అని అన్నదంట భూమి. అయితే ఇక్కడ మనకి తెలిసిందే కదా, ఒక్కో యుగంలో ఒక్కో ధర్మపాదం అంతరించిపోతుంది అని. కానీ ఎందుకు నశిస్తుంది అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు. అదొక రహస్యం అన్నమాట. ఆ రహస్యం ఏంటి అంటే దానికి కారణం ఏంటి అంటే, మనకి మహానుభావులైన మహర్షుల్లో పిప్పలాదుడు అని ఒక మహర్షి ఉన్నాడంట. వనంలో నివసిస్తూ ఆశ్రమంలోనే ఉండేవాడు తపస్సు చేసుకుంటూ. అలాంటి ఆయనకి ఆశ్రమం వదిలి వనంలో ఏదో పని మీద అలా వెళ్తుంటే ఆ దేశపు రాజకుమార్తె పద్మావతి అని చెప్పబడేటటువంటి ఆమె తన చిలకత్తెలతో వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నారంట. ఈ మహర్షి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయవయ్యా అని అడిగాడంట. రాజు వెంటనే ఆశ్చర్యపోయాడు.